నమస్తే మాస్టర్స్. నా పేరు అరుణాచలేశ్వరి, డాలక్స్ టెక్సస్ నుంచి. నేను 2022లో పిరమిడ్ మాస్టర్స్ వీడియోస్ చూస్తూ, పిఎంసి వీడియోస్ చూస్తూ ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు నాకు పిరమిడ్ మాస్టర్స్ ఎవరూ ఫిజికల్గా పరిచయం లేరు. తర్వాత రాను రాను నేను తెలుసుకొని పరిచయం అయ్యి, ఇంకా నా జర్నీ చాలా ఫాస్ట్గా ముందుకు సాగి మెడిటేషన్ ద్వారా నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాను. నా సెల్ఫ్ లవ్ చాలా పెరిగి అదే నా ఫ్యామిలీలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పొందడానికి పిఎంసితో కనెక్ట్ అయ్యి ధ్యానం నేర్చుకొని మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ విని మీ ఎక్స్పీరియన్సెస్ కూడా పంచుకుంటూ నేను వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు నాకు పత్రి సార్ చెప్పే మాటలు చాలా స్ట్రాంగ్గా నా హార్ట్కి టచ్ అయ్యేవి. లైక్ వెజిటేరియనిజం గురించి. నేను పిఎంసిలో చూసిన వీడియోస్ అన్నిట్లో నాకు లాక్డౌన్ టైంలో పత్రి సార్ చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి నేను అన్నీ చూసేదాన్ని. పత్రి సార్ ఇంటర్వ్యూస్, పత్రి సార్ వేరే వాళ్ళని వేరే పిరమిడ్ మాస్టర్స్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోస్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవి నాకు. సో అవి నేను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. పిఎంసితో కనెక్ట్ అయ్యే ప్రతి మెడిటేటర్ ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేస్తూ ఈ జన్మలో పిఎంసి ద్వారానో వేరే మెడిటేటర్ ద్వారానో కనెక్ట్ అయ్యి పిఎంసి చూస్తున్న వాళ్ళు. సో మన అందరి మెడిటేటర్స్ ఫ్రీక్వెన్సీ ఒకటే. మనమంతా ఒక సోల్ ఫ్యామిలీ లాగా ఇక్కడ. సో నాకు మనం ఒకరికి మెడిటేషన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పెద్దగా ఫీల్ అవ్వలేదు. బికాజ్ వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఈ రోజు లేకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సార్ అంటారు, ఇప్పుడు కాకపోతే తొందర ఏముంది, నెక్స్ట్ జన్మలో అయినా వస్తారు అని. సో అలాగే చెప్పడం మన ధర్మం అనిపించి దాని గురించి ఇంకా అడిగిన వాళ్ళకి నేను పిఎంసి గురించి వీడియోస్ పాస్ ఆన్ చేస్తూ ఉంటాను. నాకు పిఎంసిలో మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ షేరింగ్, వాళ్ళు మళ్ళీ బుక్స్ స్వాధ్యాయం, ఎవరైతే కొత్త ప్లేస్లో ఉంటారో అక్కడ వాళ్ళకు లోకల్గా తెలియని మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు స్వాధ్యాయం చేయాలి. అందరికీ బుక్స్ చదివే అలవాటు ఉండదు. పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క విస్తరణకి నేను పిఎంసి బ్యాక్ బోన్ లాగా అనుకుంటాను. ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ పత్రిజీ ఎప్పుడైతే ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశారో వారు ఎంతో ట్రావెల్ చేసి ఎందరికో పాంప్లెట్స్, మన మాస్టర్స్ పాంప్లెట్స్ పంచి క్లాసెస్ పెట్టి ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ పని చాలా ఈజీ అయిపోయింది డిజిటల్లీ, ఒకటే దగ్గర కూర్చొని ఎన్నో. కాబట్టి పిఎంసి పిఎస్ఎస్ఎం వేరు కాదు, రెండూ ఒకటే. సో పిఎంసి ద్వారా ధ్యాన ప్రచారం, మీరు ఏ కంట్రీలో ఉన్నా మీరు ధ్యానం చేస్తూ మీరు ఇన్స్పైర్ అయ్యి ధ్యాన ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు పిఎంసితో మనం కనెక్ట్ అయ్యి మనం ఒకటే దగ్గర కూర్చొని ఈ టెక్నాలజీని వాడుకుంటూ ఎంతో ధ్యాన ప్రచారం చేయొచ్చు. ఇప్పుడు ఎన్నో దేశాల్లో, ఎక్కడైతే ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మెడిటేషన్ గురించి, శాకాహారం గురించి ఎంతో ప్రచారం జరిగి ఎంతో మాస్టర్స్ మెడిటేటర్స్గా మారుతున్నారు, మన మూవ్మెంట్తో కనెక్ట్ అవుతున్నారు. సో అది మన పిఎంసి చేసే పని. థ్యాంక్ యూ పిఎంసి.